జగనిచ్చిన అబద్ధపు హామీలు వైసీపీ ప్రభుత్వం చేసిన మోసం మత్స్యకారులకు శాపంగా మారింది. మినీ జట్టీలు నిర్మించి పల్లెకాలను ఆదుకుంటామని హడావిడి చేసిన జగన్ సర్కార్ 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి పూర్తి చేయలేదు. దీంతో శ్రీకాకుళం జిల్లా నుంచి పెద్ద ఎత్తున మత్స్యకారులు వలస వెళ్లారు. గంగమ్మని నమ్ముకుని సముద్రవేటపై ఆధారపడి బ్రతికే మత్స్యకారుల్ని జగన్ సర్కార్ నిండా ముంచింది. అబద్ధపు హామీలతో ఆశ చూపి 5 ఏళ్లు కాలం వెళ్లదీసింది. చేపల వేటే జీవనాధారమైన మత్స్యకారులకు జెట్టీలు నిర్మిస్తామని, మరబోట్లు అందిస్తామని జగన్ మభ్యపెట్టాడు. శ్రీకాకుళం జిల్లా పరిధిలో 11 సముద్ర తీర మండలాల్లో దాదాపు 1,12,000 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరంతా చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తీర ప్రాంతంలో మరబోట్లు నిలుపుకునేలా జెట్టీలు నిర్మాణంతో పాటు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. 5 ఏళ్లు పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపనలు చేశారని మత్స్యకారులు మండిపడుతున్నారు. బుడగట్లపాలెంలో 45 ఎకరాల్లో 350 కోట్లతో హార్బర్, వజ్రపు కొత్తూరు మండలం నువ్వుల రేవు, మంచినీళ్లపేట మధ్యలో 13 ఎకరాల్లో టీ జెట్టి నిర్మించేందుకు 12 కోట్లతో అనుమతులు మంజూరు చేసినా కార్యరూపం దాల్చలేదు. దీంతో పొట్ట చేతబట్టుకుని మత్స్యకారులు పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కొన్ని రోజులు సముద్ర అలలకు తాకిడికి తాళలేక బయట గ్రామం వలసపోయి బ్రతుకు తెరువుకు సాగిపోయారు జనాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడాను ఫిషింగ్లు తక్కువయ్యి, రెండోది ఏంటంటే మెయిన్ మాకు ఇక్కడ ఈ సముద్రంలో నుండి బోట్లు సముద్రంలో కెరటాల నుండి దాటి వెళ్ళాలంటే మాకు జెట్టి ఉండాలి. జెట్టి లేకపోవడం వల్ల ఏంటంటే కొంతమంది అలలకి గురైపోయి బోటు బోల్తా పడిపోయి జనాలు మనుషులు కూడాను ప్రాణాలకి కోల్పోవడం జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో వచ్చేటప్పుడు ఏంటంటే ఈ మోటార్స్ అంటే ఇంజిన్ ఇచ్చారు, తెప్పలు ఇచ్చారు, వలలు ఇచ్చారు. దాన్ని బట్టి జరిగింది. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలోనూ ఏ ఒక్క సహకారం కూడా మాకు అందలేదు. మా ఊర్లో మేము బతుక్కోవాలనుకుంటే మాకు జెట్టి హార్బర్ ఉండాలి. హార్బర్ లేకపోతే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బోట్లు మునిగిపోవడం అన్ని జరుగుతున్నాయి. ఆ జనాలు కూడా 2-3 చనిపోవడం, సంవత్సరానికి 4-5 చనిపోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం వచ్చి ఇంతవరకు వలలు కానీ బోట్లు కానీ ఏవి ఇవ్వలేదు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే గారు అవి వలలు కానీ బోట్లు కానీ ఇంజిన్లు కానీ మాకు ఇస్తారనే నమ్మకం ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ సామాజిక వర్గానికే చెందిన సీదిరి అప్పలరాజు మంత్రిగా ఉన్నా ఎలాంటి న్యాయం చెయ్యలేదని మత్స్యకారులు మండిపడుతున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మత్స్యకారులకు వలలు, మోటార్లు అందించారని గుర్తు చేసుకున్నారు. పెరిగిన డీజిల్, వేట సామాగ్రి ధరలతో బతుకుబండి లాగించడం కష్టంగా మారిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుడగట్లపాలెంలో మినీ జెట్టి నిర్మాణం త్వరలోనే పూర్తి చేసి మత్స్యకారుల్ని ఆదుకుంటామని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు హామీ ఇచ్చారు. ఇక్కడ సీదిరి అప్పలరాజు మంత్రి కానీ, మరి అక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కానీ అనేకమైనవి రాష్ట్రంలో 10 హార్బర్లు ఇచ్చాము, 10 పోర్టులు ఇచ్చాము, అలాంటివి ఏవేవేవో చెప్పారు. వాస్తవానికి ఎక్కడైనా సరే ఒక్క దగ్గరైనా ఈ జాతికి హార్బర్ ఇచ్చాము, పోర్ట్ ఇచ్చాము, పూర్తి చేసాము, మీ జాతికి అంకితం చేసేటని చెప్పగలడా? ఎవడైనా వైసీపీ నాయకుడు ఎవడైనా చెప్పగలడా? అరా చంద్రబాబు నాయుడు మాత్రమే చేశాడు. తెలుగుదేశం గవర్నమెంట్ మాత్రమే అది చేయగలదు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మీద అపారమైన నమ్మకం ఉందని చేసింది అదొకటే. మత్స్యకారుల కోసం ప్రత్యేకించి ఒక జెట్టి కట్టించి ఫిషింగ్ హార్బర్ కోసం కట్టించాలని ఆయన శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసి టెండర్లు కూడా ఖరారు చేస్తే గత ప్రభుత్వంలో అది తూతూ మంత్రంగా ఎన్నికల ముందు నామమాత్రంగా ఏదో పని చేస్తున్నామని చెప్పి అడావుడి చేశారు తప్పించి ఇప్పటి వరకు కూడా అక్కడ ఏ పని ముందుకెళ్ళలేదు. తప్పకుండా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన పూర్తి సహాయ సహకారాలు ఈ ప్రాజెక్టు మీద ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా దాని మీద పూర్తిగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులని ఎలాగైనా ఆదుకోవాలి. వాళ్ళు చాలా దూరం వలసలు వెళ్ళిపోతున్నారు. వలసలు నివారించాలంటే ఈ జెట్టి పనులు పూర్తవ్వాలి. పూర్తయితే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో, హెచ్ఎల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా ఇక్కడే ఉపాధి వచ్చే అవకాశం ఉంది.
ఈ మినీ జెట్లు ఏర్పాటు చేస్తే పడవ ప్రమాదాలు తప్పి చాలా మందికి కూడా వేట సాగేందుకు అనువుగా ఉంటుంది. ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో 3 మినీ జెట్లు అయితే మళ్ళీ ప్రారంభించి తమకు అందుబాటులోకి తీసుకొస్తారని మత్స్యకారులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, శ్రీకాకుళం నుంచి.